అన్న కాఫీ స్ట్రాంగా లైటా? లైట్ ఓకే. వికాస్ 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 లే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీకు కాఫీ స్ట్రాంగ్గా కావాలా లైట్గా కావాలా? లైట్ ఓకే. ఓకే 5 minutesలో రెడీ చేస్తాను. 5 minutes. వికాస్ కాఫీ. సో ఎలా జరిగింది ఫస్ట్ నైట్? ఇక్కడ అంటే అన్నావు కానీ వేరే చోట అంటే వేరే మీనింగ్ వచ్చేది తెలుసా? నా ఉద్దేశం నిన్నే కదా నువ్వు కొత్తగా వచ్చింది. ఐ యూ కంఫర్టబుల్ అని అడుగుతున్నాను. యా కంఫర్టబుల్గానే ఉంది. బై ద వే నైస్ కాఫీ. బాబోయ్ నువ్వు మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్దామా? యా నేను కూడా ఈరోజు ఆఫీస్ ఉందని మర్చిపోయాను. వెళ్దామా? అదేంటి? అరే ఇప్పుడేగా చేశాను. ఏమైపోయింది ఏంటో. అరే ఎటుపోతుంది అసలు? ఇక్కడే పెట్టాను. ఎలా తింటున్నాడు చూడు. ఏంటి? దోశ బాగుందా? చాలా బాగుంది. ఇంకో టేస్ట్ పెట్టవా? వికాస్ సారీ కృతి, లేట్ అయిపోతుంది. బాస్ గారు దొబ్బుతాడు. సేమ్ సిచ్యువేషన్ నాది కూడా. నాకు లేట్ అవుతుంది. ఈ ఒకసారి కృతి ప్లీజ్. సరే ఒక పని చేద్దాం. ఇప్పుడు ఎలానో లేట్ అయిపోయింది కాబట్టి రేపు కూడా ఇలా అవ్వకూడదంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిది? లేవగానే ఎవరేం చేయాలో ఇప్పుడే డిసైడ్ అవుదాం. ఎలా? చెప్తా. ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ మనం వర్క్ షేర్ చేసుకుందాం. ఒకవేళ ఈరోజు నేను చేశాననుకో రేపు నువ్వు చేయాలి. అంటే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేశాననుకో రేపు నువ్వు చేయాలి. ఈరోజు నేను క్లీనింగ్ చేశానంటే రేపు నువ్వు క్లీనింగ్ చేయాలి. నాకు డబుల్ ఓకే. అంటే రేపటి నుంచి అన్నావు కదా, ఈ రోజుకి నువ్వు దోశలు వేసేసుకో. బాయ్. ఇంకా ఇంటికి రాలేదా? సమయానికి కీ కూడా లేదే. హలో హలో కృతి, హలో.
స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఎలా? ఇంటికి నా దగ్గర లేదు. ఓకే ఓకే 1 సెకండ్. వికాస్ 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 ఏంటి ఇక్కడ ఉన్నావు? ఎంతసేపు కృతి కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. యాక్చువల్గా ఆఫీస్లో మీటింగ్ ఉండి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. వెళ్దామా? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వికాస్, నీ కీస్. ఇంటివా? మళ్ళీ నాకు నిన్నట్లాగా ఆఫీస్లో లేట్ అయిందనుకో, నువ్వు కోల్డ్లో ఫ్రీజ్ అవ్వకుండా ఉండడానికి ముందు జాగ్రత్త. ఇది నిన్నే ఇచ్చుంటే ఎంత బాగుండేది తెలుసా? వెళ్దామా? ఈరోజు నాకు రావడానికి లేట్ అవ్వచ్చు. మా బాస్ ఏదో మీటింగ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. హలో సార్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశారు? కొంచెం ఆఫీస్కి త్వరగా రాగలుగుతావా? ఇంత ఎర్లీగానా? ఏమైంది సార్? క్లయింట్స్ మీటింగ్ ప్రీపోన్ అయింది, కొంచెం ఎర్లీగా రావాల్సి వస్తుంది. అంటే ఎర్లీగా అంటే ఎంతసేపట్లో సార్? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే సార్, ఐల్ బి దేర్ ఇన్ హాఫ్ అన్ అవర్. థ్యాంక్ యూ. అబ్బా, ఈరోజు తనడే కదా. కృతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం త్వరగా రావా, అర్జెంట్ వర్క్ ఉంది. ఇప్పుడు టైం ఎంత? 6:30. టైం టేబుల్ ప్రకారం ఇప్పుడు ఎవరి టైం? నీదే. మరి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? అది కాదు కృతి, ప్లీజ్, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, త్వరగా వెళ్ళాలి. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. ఏడి? ఇక్కడ కూడా లేడే, వెళ్ళిపోయి ఉంటాడా? ఛా, పాపం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. పొద్దున్నే మీటింగ్లు పెడితే ఎలాగే ఏడుస్తుంది. ఆకలేస్తుంది. సార్, ప్రాజెక్ట్ రెడీ సార్. నువ్వా?
బ్రో ఏంటి నీకేదో పార్సల్ వచ్చింది. అయితే నీకే బ్రో ఏదో పార్సల్ వచ్చింది. ఆ, నీకే పార్సల్ వచ్చింది బ్రో. హ్మ్. బ్రో సారీ ఇందాక ఏదో కోపంలో అరిచేసా. పర్లేదు. ఏంట్రా ఏంట్రా ఏం నడుతుంది? చాలా హ్యాపీగా ఉన్నా. ఇవాళ రేపు భూమి మీద ఉంచినట్లేవు. అదేం లేదురా. సోల్ చెప్పకరా నాకు. ఈ టిఫిన్ ఏంటి, ఆ లెటర్ ఏంటి? లవ్ లెటరా? కాదురా. అరే నిజం చెప్పరా. ఇదిలే రే సారీయా. ఎవరు పంపింది? కృతినే కదా. రే మీ ఇద్దరు చాప్టర్ మొదలైంది కదా. ఏం లేదురా. సిగ్గుపడకరా చెప్పే. నిజం రా, ఏం లేదు. చెప్పరా. ఏంటి స్పెషల్? నీలో నువ్వే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు. ఏంటి సంగతి? అలా ఏం లేదే, నార్మల్గానే నవ్వుతున్నాను. కథలు చెప్పకు, 2-3 వీక్స్ నుంచి చూస్తున్నా. ఎవరా లవర్? లవ్వో కాదో తెలియదు కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుందిరా. అది తనను హ్యాపీ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి తన సంగతి? తెలీదు. ఒకే ఫ్లాట్లో 2 వేరు ప్రపంచాలు. ప్రపంచాలు వేరైనా మా ప్రయాణం మాత్రం ఒకటే. నేను చెప్పకపోయినా తను అర్థం చేసుకోగలదు. అర్థం కాకపోతే చెప్తే కన్విన్స్ అవుతాడు. ఒక అమ్మాయిని లవ్ చేయడానికి ఇంతకంటే రీజన్ ఏం కావాలరా? అర్థం చేసుకునే మనసు ఉన్నప్పుడు రీజన్స్ వెతకడం అనవసరం అనిపించింది. మరి చెప్పావా తనకి? లేదురా, ఏమనుకుంటుందో ఏమో. ఒరే చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చెప్తేనే కదా అమ్మాయి ఏమనుకుంటుందో తెలిసేది. అంటే చెప్తే ఏమనుకుంటాడా అని భయం. నువ్వు చెప్తేనే కదా తనకు తెలుస్తుంది. నువ్వెప్పుడు ఇంతే, అన్నీ మనసులోనే దాచేసుకుంటావు. బయట పడితే కదా తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. నువ్వు చెప్తే? ఒకవేళ ఎస్ చెప్తే? బాగుంది కదా. తింటావా? మీటింగ్ మాకెందుకులే, ఇది కూడా తీసుకో. పర్సనల్. అబ్బో ఎలా చెప్పాలి? వికాస్, నీకోటి చెప్పాలి. చెప్పు కృతి. అది ఓవెన్. ఏదో చెప్పాలన్నా. బట్టలు ఆరేసావా? అంతేనా? ఆరేసాను. తను చెప్పకపోతే ఏంటి, నేను చెప్పేస్తాను. కృతి, యాక్చువల్లీ క్రికెట్ మ్యాచ్ వస్తుంది, చూడాలి.
యా ఇది ఉంచు, బాగుంటుంది. మ్యాచ్ అయిపోయాక చూసుకో. లేదు లేదు, సాంగ్ బాగుంటుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత సాంగ్ బాగుంటుంది. మ్యాచ్ అయిపోయాక చూసుకో. సాంగ్ బాగుంటుంది. అయ్యో సాంగ్ ఐ లవ్ యూ. కృతి 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 జగగా నీతోనే జగగా